హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ నిమ్మగడ్డ రామలింగేశ్వరరావు గారు రచించిన చేతులు కాలాక. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సిస్టర్ పిలిచింది రేవతి. రేవతికి ఇంజెక్షన్ చేసి వెళుతున్న నర్సు వెనక్కి తిరిగి చూసింది. సిస్టర్, నీ పేరేంటి? నాకు సాయం చేస్తావా? ఏం కావాలి? చేస్తానంటేనే అడుగుతాను, కాదనకూడదు. చేతులు జోడించబోయింది. ఏంటో చెప్పు. రేవతి కళ్ళు మూసుకుంది. ఆమె ముఖం ఎంతో నిర్మలంగా ఉంది. వణుకుతున్న స్వరంతో అంది, ఏమీ లేదు. నాకు శాశ్వతంగా కన్ను మూసే ఇంజెక్షన్ ఒక్కటివ్వవు? నర్సు బాధగా రేవతి వైపు చూసింది. సిస్టర్, ఇలాగైతే నీ దగ్గరికే రాను అంటూ కదలబోయింది. రేవతి లేచి గభాల్న నర్సు చెయ్యి పట్టుకుంది. కళ్ళ వెంట వర్షంలో నీరు నర్సు మనస్సు మెత్తపడింది. తప్పు రేవతి, అలాంటి మాటలు అనకూడదు. పిచ్చి ఆలోచనలు మాని విశ్రాంతి తీసుకో అంటూ చెయ్యి విడిపించుకోబోయింది. వద్దు సిస్టర్, నన్ను వదిలిపోకు. నేను బ్రతకటం అనవసరం వణికిపోతూ అంది రేవతి. ఏదో బలీయమైన కారణమే ఉందని ఊహించి, అవును రేవతి, మీ వాళ్ళెవరూ రాలేదేంటి అంది నర్సు. ఆ మాటతో రేవతి ముఖం వాలిపోయింది. వణుకు పుట్టుకొచ్చింది. నర్సు చేతిని వదిలి చేతులతో ముఖం కప్పుకొని భోరున ఏడ్చింది. నర్సు తేరుకొని, నీ భర్త కూడా రాలేదేమీ అడిగింది జాలిపడుతూ. సిస్టర్, నా భర్త రాడు. తల్లి తండ్రి ఎవ్వరూ రారు. మా కుటుంబంలో నా పేరు మాసిపోయింది. నేను చచ్చిన దాంతో సమానం. ఇంకా నేనెందుకు బ్రతకాలి? చూడు రేవతి, చచ్చి సాధించిందేమీ లేదు. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. నీ భర్త తప్పకుండా వస్తాడు. ధైర్యంగా ఉండు. నచ్చ చెప్పింది భర్త సరిగ్గా చూడటం లేదనుకోని. లేదు సిస్టర్, నా భర్త రాడు. ఎవ్వరూ రారు. వస్తారన్న ఆశ కూడా లేదు. గాలిపటం తాడు తెగితే ఎక్కడో రాలిపోతుంది. చివరికి చీలికలైపోతుంది. అది ఎవ్వరికీ పనికిరాదు. అంతే సిస్టర్, అంతే. రేవతి దుఃఖం, ఆమె జబ్బు పరిస్థితి నర్సు హృదయాన్ని కలిచివేశాయి. రేవతి పరిస్థితిని అర్థం చేసుకుంది. కాని తనేమీ చెయ్యలేదు. ఆమెను చేర్పించిన డాక్టర్తో మాట్లాడితే గాని అసలు విషయం తెలియదనుకుంది రేవతి చెయ్యి నిమురుతూ నర్సు. అప్పటికే అలసిపోయిన రేవతి కనురెప్పలు మూతపడుతున్నాయి. మెల్లగా నడిచి బయటికి పోయింది నర్సు సుహాసిని. రేవతీదేవి గారు. రేవతికి ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి పిలిచినట్టుందా పిలుపు. ఆ పిలుపులో ఆర్ద్రత, ఆప్యాయత, అభిమానం ఉట్టిపడుతోంది. ఆ పిలుపు రేవతి హృదయాన్ని సున్నితంగా తాకింది. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా డాక్టర్. మెడలో స్టెత్ తగిలించుకొని ఎంతో హుందాగా ఉన్నాడు. చిరునవ్వుతో తనవైపే చూస్తున్నాడు. ఆ చిరునవ్వు చూశాక రేవతి మనసులో ఆందోళన బయలుదేరింది. అలాంటి చిరునవ్వు, అందం, అభిమానం చూసే తన ఆ రోజు మురిసిపోయింది. గతం తలుచుకునేసరికి ఒళ్ళు గొగురు పొడిచింది. అమావాస్య చీకటిలో భయం ఆవహించింది. వణుకుతూ గట్టిగా కళ్ళ మూసుకుంది. రేవతి చలాకీ పిల్ల. హైస్కూల్లో ఆమె అందాన్ని ఆరాధించని రోమియోలు లేరు. అదుపు తప్పిన గడుగ్గాయలు ఆమె చేతి దెబ్బలు రుచి చూశారు. దోవనపోయే మనుషుల్ని నిలేసి అందం రేవతిది. అన్ని హంగులు ఉన్న ఆడపిల్ల రేవతి. అందరి అభిమానాన్ని సంపాదించిన స్టూడెంట్ రేవతి. రేవతి ఆడపిల్లలకి లీడర్, మగపిల్లలకి కమాండర్. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా జరిగిపోయింది హైస్కూల్ జీవితం. కాలేజీలో చేరాక రేవతిలో పెద్ద మార్పే వచ్చింది. వయసులో, ఆలోచనల్లో, ప్రవర్తనలో, అందంలో మార్పు. ఇప్పుడు రేవతి ఊహా ప్రపంచంలో విహరిస్తోంది. ఆమె కలలు కనే, కళ్ళు చూసే అబ్బాయిలు కలలు ఉన్నారు. ఆమెను ప్రేమించాలని, ప్రేమించబడాలని ఆరాటపడ్డారు చాలామంది. ఎవ్వరికీ అందని ఆశ రేవతి. అందరి మనసు రేవతి మీద ఉంటే రేవతి మనసు ఆకాశంలో విహరించేది. తన అందం ఏ సినిమా స్టార్స్కి తీసిపోదని రేవతి నమ్మకం.
చరిత్ర ప్రసిద్ధి పొందిన అందగత్తెలు తనకంటే ఏమీ ఎక్కువ కాదని ఆమె గర్వం. సినిమా హీరోయిన్లందరినీ పోల్చుకోవటం ఆమె హాబీ. ఓనాడు రేవతి తన క్లాస్మేట్ రమ పెళ్లికి వెళ్ళింది. రమ ధనవంతుల బిడ్డ. ఓ డాక్టర్కి ఇచ్చారు. పెళ్లి కొడుకు అందగాడే. రేవతికి అతడు బాగా నచ్చాడు. అతనిలో ఏదో ప్రత్యేకత కనిపించింది. పెళ్ళయ్యాక రమని తీసుకుని అమెరికా వెళ్తాడని తెలుసుకుంది. రేవతి ఆలోచించింది. తను కూడా ఓ మంచి అందగాడైన డాక్టర్ని చేసుకుంటే అవును, తను కూడా అమెరికా వెళ్ళొచ్చు. అనుకోగానే ఒళ్ళు పులకరించింది. విమానంలో ప్రయాణం చేస్తున్నట్టే ఊహించుకుంది. ఇండియాలో పుట్టి అమెరికాలో జీవితం. ఓహ్, ఎంత హాయి! అమెరికా జీవితమే జీవితం. ఇండియాలో ఆడది ఓ బానిస, మొగుడికో పని మనిషి, విలాస వస్తువు. తను చేసుకుంటే డాక్టర్నే చేసుకోవాలి, అమెరికా వెళ్ళాలి, జీవితం అనుభవించాలి అని నిశ్చయించుకుంది రేవతి. రేవతి ఎరువుల వ్యాపారి రంగనాథం పెద్ద కూతురు. రేవతికి తండ్రి దగ్గర బాగా చనువు. మాటల సందర్భంలో తన ఉద్దేశం వెలిబుచ్చింది. మొదట రంగనాథం నిరుత్సాహపడలేదు. ఎరుగున్న వాళ్లందరికీ చెప్పాడు. డాక్టర్ కోర్సు చదివే వాళ్ల లిస్టు దగ్గరుంచుకొని మరీ తిరిగాడు. ఫలితం శూన్యం. కొండకి నిచ్చెన వేశాననుకున్నాడు కూతురి కోరికల మధ్య. పెళ్లి కొడుకుల డిమాండ్ల మధ్య నెలిగిపోయాడు రంగనాథం. రేవతి కాలేజ్ చదువు పూర్తయింది. రేవతి కోరిక అలాగే మిగిలిపోయింది. తల్లి తండ్రి పోరగా ఓ సంబంధానికి ఒప్పుకుంది రేవతి. అతడే లాయర్ ప్రభాకరం. ఒక్క వృత్తి తప్ప రేవతి కోరుకున్నవన్నీ అతడుకున్నాయి. మంచి రంగు, వెడల్పాటి కళ్ళు, నిండైన విగ్రహం. అతనిది ఖద్దరు లాల్చి, పట్టంచు దోవతి. కాళ్లకి చెప్పులు ఆకర్షణీయంగానే ఉంది అతని డ్రెస్. కానీ ఫుల్ సూట్లో ఉంటాడనుకున్న రేవతికి నిరాశే ఎదురయ్యింది. చూపుల తతంగం అయిపోయాక ప్రభాకరం ఓకే అన్నాడు. రేవతి డైలమాల పడింది. ప్రభాకరం బాగా ప్రాక్టీస్ ఉన్న లాయర్. 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఓ మేడ, కారు, అన్ని హంగులు ఉన్నాయి. కానీ డాక్టర్ కాదు, అమెరికా వెళ్లే యోగం లేదు. డాక్టర్లు చాలా ఖరీదైన వాళ్ళు. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోయింది. అది గ్రహించిన రేవతి తండ్రి, తల్లి, నీ కోరిక తప్పు కాదు, కానీ మన పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలి. సుఖంగా జీవించటం అనేది కేవలం వృత్తి మీదనే ఆధారపడి ఉండదమ్మా. భార్యాభర్తల అనురాగం, సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఇంక నీ ఇష్టం. చదువుకున్న దానివి, జ్ఞానం తెలిసిన పిల్లవి, ఆలోచించు బోధించాడు రేవతికి. రేవతి తల్లికి బోధించటం చేతకాక కూతురి మీద విసుక్కుంది. కూతురు ఎక్కడ కాదుంటుందోనని భయపడి. ఇంత మంచి సంబంధం ఇంక నీకు జన్మలో రాదని గట్టిగా చెప్పింది. రేవతి సతమతమైపోయింది. తండ్రి మాటలు వాస్తవమని తోచాయి. తన కోరిక తీరేది కాదని తెలుసుకుంది. ఏమని కబురు చేయమంటావు తల్లి అని తండ్రి అడగ్గానే రేవతి తలూపింది, సమ్మతమే అన్నట్లుగా. రేవతి అత్తవారింట అడుగుపెట్టాక తన జీవిత ప్రణాళికలో మొదటి భాగం హనీమూన్. మొదట దక్షిణాది ప్రాంతం చూడాలని ఒబలాట పడింది. ఆ తరువాత ఉత్తరాది ప్రాంతం తిరిగి నిండు పున్నమి వెన్నెల్లో తాజ్మహల్ అందాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకుందే తడువుగా భర్తను అడిగింది, యావండి, ఇద్దరం కలిసి అటు మైసూర్ చూసి వద్దామండి. అటు హనీమూన్ పోయినచ్చు ఉంటుంది, ఇటు మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ప్రభాకరం ఒక్క నిమిషం ఆలోచించి, నీ కోరిక సబబే కానీ ఇక్కడ ఓ ముఖ్యమైన కేసు ఉంది, ఇప్పుడు వీలు పడదు. ఇక కోర్టుకి సెలవులు ఇచ్చినప్పుడే సాధ్యమవుతుంది అన్నాడు ప్రభాకరం. ఆ సమాధానం రేవతికి రుచించలేదు. భర్త తన మాటకు విలువనివ్వకపోవటం తనని అవమానపరచడమేనని భావించింది రేవతి. ఏంటి ఈయన తత్వం? పొద్దున్న లేవడం ఆలస్యం, పార్టీలు వచ్చి కూర్చుంటారు. గొంతులో కాఫీ గొంతులో ఉండగానే ఆఫీస్ రూంలో జ్వరపడతాడు. ఇక కోర్టుకు పోయే టైంకి హడావిడిగా వచ్చి భోజనం చేసి కోర్టుకు వెళ్తాడు. కోర్టు నుంచి రాగానే మళ్ళీ పార్టీలు, కేసులు, మళ్ళీ మామూలే. భార్య ఒంటరిగా ఉంటోందనే ధ్యాసే ఉన్నట్టు కనిపించదు. కనీసం రాత్రిపూటైనా సరదాగా మాట్లాడదామంటే వీల్లేకుండా పోతోంది. భార్యాభర్తల అనుబంధమే లేదు, ఆత్మీయత లేదు. ఆయన కోసం ఎదురు చూసి చూసి విసుగు పుడుతోంది. అసలు తనంటే ప్రేమ ఉందా? తన అందం భర్తని ఆకర్షించలేకపోతోందా? లేక అందాన్ని అనుభవించటం ఆయనకు తెలియదా?
ఏదో అనుమానం తన అందమంతా వృధా అయిపోతుందే అన్న బెంగ, ఇలా ఎన్నో ఊహించింది రేవతి. ఓ రోజు హఠాత్తుగా జబ్బు చేసింది రేవతికి. హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ కృష్ణమోహన్ శ్రద్ధ వల్ల త్వరగానే కోలుకుంది. ఇంటికి వచ్చాక కూడా డాక్టర్ వచ్చి చూసిపోతూ ఉండేవాడు. కొద్ది కాలంలోనే అనారోగ్యం నుంచి కోలుకుంది. డాక్టర్ కృష్ణమోహన్, లాయర్ ప్రభాకరం ఇద్దరు స్నేహితులు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. తెలివి కలవాడు, అందగాడు. డాక్టర్ కృష్ణమోహన్ అంటే రేవతికి ఏదో అభిమానం. అతని ప్రవర్తన, అందం రేవతి అభిమానాన్ని పెంచింది. రేవతీదేవి గారు, మీ అందాన్ని చూస్తూ ఉంటే మీరు పూర్వజన్మలో ఏ దేవతో అయి ఉంటారనిపిస్తోంది. విధవశాత్తు మానవుల్లో పుట్టారు. మిమ్మల్ని చేసుకున్న లాయర్ గారు అదృష్టవంతుడు అన్నాడు కృష్ణమోహన్ ఒకసారి. రేవతి ఒళ్ళు పొంగిపోయింది. మనసు ఉరకలు వేసింది. రక్తం వేడెక్కింది. ఈనాటికి కదా తన అందానికి గుర్తింపు అని తన్మయత్వం చెందింది. డాక్టర్ని ఆరాధనా భావంతో చూసింది. డాక్టర్ అంది. ఆ పిలుపులో ఏదో మార్ధవం, ఆరాధన వినిపించింది డాక్టర్ కృష్ణమోహన్కు. అలాగే రేవతి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఆనాటి నుంచి రేవతి మనసంతా కృష్ణమోహన్ ఆక్రమించుకున్నాడు. ఇద్దరూ స్వర్గంలో విహరిస్తున్నట్టు ఊహించింది రేవతి. తన కలలు నిజమైనట్టు తృప్తిపడింది. తాత్కాలికంగా అణిగిపోయిన రేవతి కోరికలు తలలెత్తి బుసలు కొట్టాయి. ప్రభాకరం ఉదాసీనత నిప్పుకి గాలిలో తోడయ్యింది. ఇప్పుడు డాక్టర్ ఓ మన్మధుడిలా కనిపిస్తున్నాడు రేవతికి. ప్రభాకర్ వ్యక్తిత్వం మరుగున పడిపోయింది. డాక్టర్ ఉనికి రేవతిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభాకరం ఓ కేసులో తీరిక లేకుండా పనిచేస్తున్నాడు. రేవతికి ఏ లోటు జరగకుండా చూస్తూనే ఉన్నాడు. డాక్టర్ కృష్ణమోహన్ రేవతి ఆరోగ్యం గురించి శ్రద్ధగా చూస్తున్నాడన్న నమ్మకంతో తన పనులు చూసుకోవటంలో మునిగిపోయాడు ప్రభాకరం. ప్రభాకరం తన పనుల్లో మునిగిపోయి ఉండటం, కృష్ణమోహన్ నిత్యం వస్తూ తన దగ్గరే ఉండటం, ఆరాధనతో కూడిన పొగడ్తలు అందించటంతో ప్రభాకరం గురించి ఆలోచించటమే మరిచిపోయింది రేవతి. పైగా ప్రభాకరం తన గొడవే పట్టించుకోవటం లేదనే ఉద్దేశం బాగా బలపడిపోయింది. ఇప్పుడు రేవతి మనసులో కృష్ణమోహన్ చోటు చేసుకున్నాడు. రేవతి కృష్ణమోహన్ల మధ్య అభిమానం, ఆత్మీయత పెరిగింది. మనసులు దగ్గరయ్యాయి. ప్రభాకరం తన మెడలో 3 ముళ్ళు వేశాడు. తన అందంతో కృష్ణమోహన్కి 30 ముళ్ళు వేశాననుకుంది. రేవతి కృష్ణమోహన్ చేతుల్లో గాలిపటమైపోయింది. పటాన్ని ఎగరవేశాడు కృష్ణమోహన్. ఆడించాడు. ఆడి ఆడి తాడు తెగింది. పటం చిరిగి చీరికలే కింద పడిపోయింది. రేవతీదేవి గారు, కళ్ళు తెరవండి పిలిచాడు డాక్టర్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. డాక్టర్ వైపు చూసింది. కన్నీళ్లు కారుతున్నాయి చెక్కిళ్ల మీదుగా. డాక్టర్ చలించిపోయాడు. ఏడుస్తున్నారా? ఈ పరిస్థితుల్లో మీరు బాధపడకూడదు. ధైర్యంగా ఉండాలి. ఇంటికి పోయి మందులు తీసుకుంటూ రెస్ట్ తీసుకోండి. మందులు రాశాను. చీటీ ఇచ్చి కదిలిపోయాడు భారంగా. జరిగిపోయింది తలుచుకోగానే ఒళ్ళు మొద్దుబారినట్టయింది. గుండెల్లో నొప్పి ప్రారంభమయ్యింది. ఈ జబ్బు నయమయ్యేది కాదని అర్థమైపోయింది. ఏంటి చెయ్యటం? ఏది దారి? ఎందుకు ఈ మందులు? అసలు బ్రతకటం ఎవరికోసం? ఎవరున్నారని అనుకోగానే దుఃఖం కంటలు తెంచుకుంది. మళ్ళీ ఆలోచన. ఏం చెయ్యాలి తను? ఇక తనకెవరున్నారు? తండ్రి దగ్గర, భర్త దగ్గర తనకు స్థానం లేదు. ఎవరైనా వస్తారా తన కోసం? ఏదో ఆశ మినుకు మినుకుమంటోంది. ఏమో, అసలు తను ఇక్కడ ఉన్నట్టే తెలియదేమో. తెలిస్తే మాత్రం వస్తారని నమ్మకమేముంది? తన భర్త తన కోసం రావటం అసంభవం. ఆడది ఒక్కసారి కాలు జారితే ఫలితం ఏమిటో తనకు తెలిసిపోయింది. తనకు ఎక్కడా స్థానం లేదు. అభిమానం, ఆస్తిగా గల తండ్రి అస్సలు రాడు. ఒక్కసారి రేవతి మనసు భర్త, ఇల్లు, సంసారం, తల్లి అన్నింటినీ తొంగి చూసింది. భర్త మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటాడు. పిల్లలు కూడా కలిగి ఉంటారు. ఎంత చక్కని పిల్లలు పుట్టారో అనుకోగానే ఒళ్ళు జలధరించింది రేవతికి. ముఖం మబ్బు కమ్మినట్టయింది. మనసు అటే పోయింది. ఎవరిని చేసుకున్నాడో? ఆ భాగ్యశాలి ఎవరో? ఒక్కసారి పోయి చూస్తే? పోతే ఆవిడ ఊరుకుంటుందా? ఎవరివని అడిగితే ఏం చెప్పాలి? నేను ఫలానా అని చెప్తే ఊరుకుంటుందా? ఒక్కసారి లేచి పైకి పోయే మెట్లు ఎక్కడున్నాయో చూస్తే బాగుండుననుకుంది. లేచే ఓపిక లేదు. దూరంగా ఎక్కడో పసిపిల్ల ఏడుపు వినిపించింది.
కామన్ హాల్లో నుంచి ఎవరిదో మూలుగు సన్నగా వినిపిస్తోంది. కళ్ళు మూసుకుంది. నిశ్శబ్ద వాతావరణంలో ఏవో అడుగుల చప్పుడు వినిపించింది. చెవులు రిక్కించి వింది. అడుగులు పరిచయమైనవిలాగే ఉన్నాయే, ఎవరో చూడాలి. కళ్ళు తెరవాలనుకుంది, తెరవలేకపోయింది. అడుగులు మంచం దగ్గరికి వచ్చి ఆగాయి. రేవతి వణికిపోయింది. చిన్నగా కళ్ళు సగం తెరిచి ఓరగా చూసింది. అద్దిరిపోయింది. భ్రమ కాదు కదా. గిచ్చుకుంది. చురుక్కుమంది శరీరం. అవే చెప్పులు, అదే రకం ధోవతి, పట్టంచు ధోవతి. ప్రభాకరం, తన భర్త, తన కోసం వచ్చాడా? అయ్యో, ఎందుకొచ్చినట్లు? ఒకవేళ చంపడానికి రాలేదు కదా. ఇక్కడ గొంతు పిసికి చంపితే అదే కావాలి, అదే తనకు విముక్తి. రేవతి మరలా పిలిచాడు. ఆ పిలుపులో ప్రశాంతత, ప్రియుని పిలుపులో ఉండే మాధుర్యం, ఆదరణ ఉంది. రేవతి, నేనింటికి తీసుకువెళ్ళటానికి వచ్చాను, మన ఇంటికి. అబ్బా, నన్నింటికి తీసుకువెళ్తాడా? ఇది సంభవమేనా? తనని కాదని పోయిన భార్యను మరిలా ఆహ్వానిస్తున్నాడా ఇంటికి? ఆయనకు తన సంగతి పూర్తిగా తెలియదేమో. అవును, తెలుసుండదు. లేకపోతే తనని రమ్మని పిలవడం ఏమిటి? ఒకవేళ ఇంటికి తీసుకుపోయి గప్చిప్గా చంపుతాడా? ఎక్కడైతే గోళవుతుందనుకున్నాడేమో. ఛ, అదే అయితే ఆ గొంతులో ఆ మాధుర్యం ఎలా ఉంటుంది? ఏంటో బొత్తిగా అయోమయంగా ఉంది. కళ్ళు తెరిచింది రేవతి. శరీరంలో ఏదో శక్తి ప్రవేశించినట్టయింది. ఏమీ తెలీదు. మంత్రముగ్ధురాలే లేచింది. ప్రభాకరం వెనక్కి తిరిగాడు. రేవతి మంచం దిగింది. నర్సు నవ్వుతూ వచ్చి, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది. రేవతి తల వంగిపోయింది. నడవగలవా రేవతి అన్నాడు ప్రభాకరం వెనక్కి తిరిగి. తల ఊపింది. 4 అడుగులు వేసింది. కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. తూలిపోయింది. ప్రభాకరం చేతులు రేవతిని పొదువు పట్టుకున్నాయి. అంతే, రేవతి కళ్ళు మూసుకుపోయాయి. రేవతి కళ్ళు తెరిచింది. ఫ్యాను తిరుగుతోంది. చల్లగా హాయిగా ఉంది. చుట్టూ చూసింది. తన పెళ్లినాటి ఫోటో కనిపించింది. అదే తన గది. గదిలో మరో ఫోటో లేదు. గదిలో ఏ మార్పు లేదు. తన భర్త తనను ఇంటికి తీసుకొచ్చాడు అనుకోగానే మనసు ఉప్పొంగింది. తన భర్త తన కోసం ఎదురు చూస్తున్నాడా? ఏడి, ఆయన్ని తనివి తీరా చూడాలి. తను చచ్చిపోయినా పర్వాలేదు. తను తెగిన గాలిపటంలా నశించిపోదు. భర్త చేతుల్లో చచ్చిపోతుంది. పసుపు కుంకుమతోనే వెళ్ళిపోతుంది. అలా అనుకోగానే ఆమె మనసు తేలికపడింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా ప్రభాకరం కూర్చున్నాడు. ఏవండి పిలిచింది. కన్నీళ్లు కారుతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. మీరు నన్ను తాకారు. ఈ శరీరం మలినమైపోయింది. నేను పనికిరానండి అని బావురుమంది. ఏడవకు రేవతి. నేను చెయ్యరాని పని చేశానండి. మీరు నన్ను క్షమించానంటే హాయిగా చచ్చిపోతాను. మళ్ళీ బావురుమంది. ఊరుకో రేవతి, బాధపడుకు. ఇంత విశాల హృదయుడినా నేను మోసగించింది అన్న భావం రేవతి హృదయాన్ని బద్దలు కొట్టింది. పిచ్చిదానిలా భర్త కాళ్ల మీద పడిపోయింది. పగిలిన రేవతి గుండె తిరిగి కొట్టుకోనే లేదు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.